తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ యాసంగి పంట ఏవైతే డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మొత్తం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎకరానికి 12,000 చొప్పున మీ అందరికీ ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఈరోజు ప్రతి ఒక్క రైతుకి 32 జిల్లాల్లో ఉన్న రైతులందరికైతే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇవాళ ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఇప్పటివరకు అమౌంట్ అనేది ఎవరెవరికైతే అందింది, పడని వాళ్ళకి అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది, వీటన్నిటి గురించి మీ అందరికైతే స్పష్టంగా నేనైతే చెప్పబోతున్నాను అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచే రైతు భరోసా అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి దాదాపుగా వచ్చేసి 92% వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ పడని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పటివరకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు మీకు రైతు భరోసా అమౌంట్ అనేది మీ ఖాతాలో పడ్డదా లేదా అని చెప్పేసి తప్పకుండా నాకైతే ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పడకపోతే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉందని చెప్పేసి మీరు కింద కామెంట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది, అలానే మీ జిల్లాలో ఎవరికైనా పడ్డాయా లేవా అని చెప్పేసి మొత్తం నేను చెక్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ అమౌంట్ పడేటప్పుడు మీ అందరికీ ఇక్కడ అమౌంట్ విషయంలో ఇక్కడ ఇలాంటి ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ముందుగానే ప్రభుత్వం మీకు అక్కడ ఏం చేస్తుందంటే పైన మొత్తం మీకు ఎన్ని ఎకరాల వరకు మనకి అమౌంట్ ఇస్తున్నారు, అలానే మనకి ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత, ఎకరానికి 12,000 చొప్పున ఇస్తున్నారా లేకపోతే తక్కువ ఇస్తున్నారా అని చెప్పేసి మీకు అక్కడ మెసేజ్లోనే ఉంటుంది. అక్కడ కింద మీకు ఇంకొక మెసేజ్ ఏమని ఉంటుందంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలను బట్టి దాన్ని బట్టి మీకు ఎంత అమౌంట్ పడ్డదని చెప్పేసి మీకు అక్కడే ఉంటుంది. అలానే మీ యొక్క ఖాతా నెంబర్, ఓకేనా, మీ ఖాతా నెంబర్ లాస్ట్ 4 అక్షరాలు అయితే అక్కడ ఉంటున్నాయి అనమాట. అక్కడ చూసుకోండి, మీ ఖాతా నెంబర్లో చూసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ అనేది ఇక్కడ మీ అందరికైతే ఇక్కడ క్లారిటీగా ప్రభుత్వం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఏమని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం సర్వేలు కూడా ప్రభుత్వం అయితే కొనసాగించడం అయితే జరిగింది. మొత్తం సర్వేలు కూడా ప్రభుత్వం అయితే పెట్టిందనమాట. ఈ సర్వేల ప్రకారం మీరు చూసుకున్నట్లయితే మనకు కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట. ఎవరైతే సాగు భూములు ఉన్నాయో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రభుత్వం కేవలం సాగు భూములకు ఇవ్వాలి, రాళ్ళు, గుట్టలు, కొండలు, అలానే వెంచర్లు ఇలాంటి ఏమైనా భూములు ఉంటే మాత్రం వాళ్ళకి ₹1 కూడా చెల్లించొద్దు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ ఇన్ఫర్మేషన్, ఈ అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీ భూములు అయితే సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే పడదనమాట. అలానే ఇక్కడ అమౌంట్ గురించి చూసుకుంటే జిల్లాల వారీగా మొత్తం అమౌంట్ అనేది ఎంతమందికి విడుదలైంది, ఇక్కడ లబ్ధిదారుల వివరాలతో సహా మనకి ఇక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ఇలా జిల్లాల వారీగా మనకైతే ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంత మొత్తం అమౌంట్ అనేది ప్రభుత్వం విడుదల చేసింది అని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జిల్లాల వారీగా ఎంతమంది రైతులు, వాళ్ళకి ఎంత మొత్తం అమౌంట్ పడ్డది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది. ఇందులో మీ జిల్లా ఉంటుంది తప్పకుండా. ఒకవేళ మీ జిల్లా లేకపోతే మీది ఏ జిల్లా అని చెప్పి ఒకసారి కామెంట్ చేస్తే మీ జిల్లాలో మొత్తం ఎంతమందికి అమౌంట్ పడ్డదని చెప్పేసి నేను చెక్ చేసి కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఏంటంటే సాగు భూములు ఉన్న ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ పడుతుంది. ఈ మార్చి 15వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున విడుదల చేస్తుంది. వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000 చొప్పున విడుదల చేస్తుంది. వరి పంటకు వచ్చేసి ఇందులో మీరు గమనించుకోండి ₹500 మీకు బోనస్ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం ముందుగానే చెప్పింది, ఎకరానికి ₹500 బోనస్ డబ్బులు కూడా మేమైతే విడుదల చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇక్కడ విడుదల చేస్తున్నాం, రైతులు ఎవరైతే ఉన్నారో మీరు దాన్ని గ్రహించండి అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకా అమౌంట్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ రైతులందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అమౌంట్ అనేది దాదాపుగా అందరికైతే పడ్డాయి అనమాట. 92% వరకు పడ్డాయి. మిగతా పడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వారంలో ప్రభుత్వం అయితే అమౌంట్ విడుదల చేయడానికైతే ట్రై చేస్తుంది. ఈ వారంలో తప్పకుండా మీ అందరికి కూడా అమౌంట్ అయితే పడుతుంది. ఎకరానికి 12,000 చొప్పున పడతాయి. ఒకవేళ మీకు తక్కువ అమౌంట్ పడితే కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి మీకు ఎంత అమౌంట్ పడ్డదని చెప్పేసి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక్కడ చూసుకోండి, మొత్తం సర్వేలు పూర్తయిపోయాయి. ఆల్రెడీ అమౌంట్ కూడా మనకైతే పంపిణీ అనేది జరుగుతుంది. చాలామందికి కూడా అమౌంట్ అయితే పడ్డది కాబట్టి మీకు కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండిలోపు అమౌంట్ పడుతుంది. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. నేను తర్వాత వీడియోలో కూడా మీకు డౌట్స్ క్లారిఫై ఇస్తాను అనమాట. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. అందరైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.
థ్యాంక్ యూ.